వస్తున్నాను సార్. సార్ థ్యాంక్ యూ. అదన్నమాట. ఫన్ బుల్లెట్ టీమ్ వచ్చి బాగా ఎంటర్టైన్ చేశారు, బాగా నవ్వించారు. అంటే కూడా బాగా ఎంజాయ్ చేశారు నాకు తెలిసి. కెమెరామెన్ కూడా చాలా బాగున్నాడు అసలు. అవునా? ఎస్. ఆడియో కట్ ప్లీజ్. హలో. ఓకే, బాగా ఎంజాయ్ చేశారా? సూపర్. అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఒక రొమాంటిక్ డ్యూయట్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు టీసీఎస్ ఎంప్లాయీ. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ దెం. నిజంగా ఒక స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే టీసీఎస్ ఎంప్లాయీస్ వచ్చి ఒక డాన్స్ చేయడం, అది కూడా ఒక డ్యూయట్ చేయడం చాలా స్పెషల్. నేనైతే హాయ్ అశ్విని. హలో. సూపర్. ఇప్పటి వరకు పక్కన శ్రీముఖి ఉంది కాబట్టి నేను అటు చూడలేదు, ఇప్పుడు నేను అట్టే చూస్తాను ఇంకా. రాలేదు కదా నాకు. ఆడించే బొమ్మల ఆడుకోవాలి గువ్వలాగా ఆడుకుంటాను నీ భర్త కోరికనై. అరే గువ్వా గోరికతో ఆడించే బొమ్మల వస్తావా రమణ చోటకి వస్తావా తోటకు వస్తావా
సత్య అండ్ దినేష్ ప్లీజ్ ఒక్కసారి ఇక్కడ ఉండండి. నాకు ఒక డౌట్ వచ్చిందండి. టీసీఎస్ లో ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తారు అనుకున్నా. ఎంజాయ్ చేసే ఉంటారు. బాగా చేశారు దినేష్ and సత్య. ఆహా ఆహా, అసలు మాకు ఒక రామ్ చరణ్, ఒక రకుల్ ప్రీత్, అసలు ఏంటిది? త్రిముఖి నీకు డౌట్ రాలేదా? ఏంటిది? టీసీఎస్ లో నేను వీళ్ళంతా సాఫ్ట్వేర్ జాబులు చేస్తారేమో అనుకున్నాను. అంటే డాన్స్ చేస్తూ జాబ్ చేస్తారా? బేసిక్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆ కంప్యూటర్ల ముందు టుక్కు 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 అని బోరింగ్ లైఫ్ ని లీడ్ చేస్తుంటారు అని నేను అనుకున్నాను. కానీ ఎప్పుడంటే మీకు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది డాన్స్ చేయడానికి, నేర్చుకోవడానికి? జనరల్ గా శ్రీకాంత్ గారు బయట పెట్టారు సాఫ్ట్వేర్ బాధలు, మేము ఇంకా పెట్టలేదు, అంతే తేడా. ఓ మిగతాదంతా సేమ్ టు సేమ్. Same. మీరండి ఎలా అనిపించింది పర్ఫార్మింగ్ ఆన్ సచ్ అ బిగ్ స్టేజ్? చాలా హ్యాపీగా ఉంది. రేపటి నుంచి టీసీఎస్ లో నేను కూడా చాలా తక్కువగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్స్ TV9, ఎన్టీవీ, వనిత, జై తెలంగాణ. ఆడియో మధుర ద్వారా మార్కెట్ లోకి వస్తుంది. అమీర్పేట్ లో శ్రీ, అశ్విని హీరోయిన్స్ గా, ఈషా, రజిత, రితిక, రాజు, రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో, శ్రీ గారి దర్శకత్వంలో మహేష్ గారు తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే వచ్చేసిన